ఇతర దేవుడు ఎవరైనా కూడా క్రిస్టియానిటీలో ఆ దేవుణ్ణి కూడా సైతాన్గా భావిస్తారు. అదే మతంలోనే ఉంది. నేను ఒక్కడినే దేవుడను, మిగిలిన వారందరూ ఉంటుంది కదా. దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్, మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ అట్లీస్ట్. సో మరి అటువంటి భావం మరి సైతాన్లు కూడా మరి ప్రార్థిస్తే ఇబ్బంది అని అనుకోవటం యాదృచ్ఛికంగా మరి 2004లో ఆయన నెగ్గటం, 2009లో నెగ్గటం, మరి ఆ తర్వాత 14లో మరి కాస్త హిందూ కలర్ అంతా కూడా పాపం స్వరూపానంద గారు ఈయన్ని ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాస్త ముంచి అటు ఇటు మరి హిందూ కలర్ వేసిన తర్వాత మరి ఆయన నెగ్గటం, మరి నెగ్గిన తర్వాత తిరిగి కొన్నిసార్లు గుడికి వెళ్ళటం ఇటువంటివి జరిగినాయి కదా. ఆ తర్వాత శ్రీమతి భారతి గారు వెళ్ళకపోయినా మరి 24లో మరి దారుణంగా ఓడిపోవటం కూడా ఆ పూజా ఫలితం అని అనుకున్నట్టుగా, అంటే ఇట్ మే సౌండ్ ఇల్లాజికల్, బట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇల్లాజికల్గానే ఉంటాయి. మరి ఆ పూజా ఫలితంగా కొంచెం పూజా నటన అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆ ఫలితంగా మరి ఆయన తిరిగి ఓడిపోయినట్టు కొందరు వారి కుటుంబంలో ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా భగవంతుడికి భక్తుల్ని దూరం చేయటంలో కొంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వాటర్ బాటిల్ 60 రూపాయలు, వాళ్ళు అమ్మిందే కొనాలి, అదంతా వైఎస్ఆర్ బ్యాచ్. మరి ఇప్పుడు మార్చారో లేదో, ఇంకా అదే కంటిన్యూ అవుతుందేమో నాకు తెలియదు. కొండ కింద బిస్లరీ వాటర్ 20 రూపాయలు అయితే అంటే అక్కడ ప్లాస్టిక్కి నిషేధించామని అంటారు. ఆ సీసా 60 రూపాయలకే సీసా నీళ్ళు, మంచినీళ్ళు ఎందుకు అమ్మాలి? సీసా ఖరీదు 10 రూపాయలే, నీటి ఖరీదు ఇంకో 15 రూపాయలు వేసుకున్నా 25 రూపాయలకి సీసాలో అమ్మవచ్చు. కానీ అంత కమిషన్ వ్యాపారం. అక్కడ 60 రూపాయలకి మంచినీళ్ళు. టిఫిన్ చేస్తే మరి క్యాంటీన్ రెంట్లు విపరీతంగా పెంచేశారు, లీజ్ రెంట్లు. 200 రూపాయలు దోచేస్తున్నారు. భక్తుణ్ణి దోపిడి, స్టోట్టపురం దొంగల్లాగా దోచేస్తున్నారు అక్కడ, అంత దారుణంగా. సో మరి భక్తుడు ఇంత దోపిడీకి గురైతే ఏమవుతుంది? విరక్తి కలుగుతుంది. ఇదేంట్రా బాబు, వేరే నీళ్ళు తాగలేడు, కంపల్సరీగా సుబ్బారెడ్డి గారి నీళ్ళు 60 రూపాయలు తాగాలి. ఎలా? టిఫిన్ తినాలంటే అయితే అన్నదానానికి వెళ్ళాలి, అక్కడ రష్. కొందరు ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తినక్కర్లేదు అనుకుంటారు. ఇక్కడ తింటే 2-3 రెస్టారెంట్లు ఇస్తారు ఫుల్గా. ఒకటి అఫీషియల్ రెంటు, ఇంకోటి అన్అఫీషియల్ దంచుడు. మరి వాళ్ళేమో జనాల మీద పడి తినాలి. మరి 200 రూపాయలు ఎట్టి టిఫిన్ సాధారణ భక్తులు తినగలరా? మరి ఇటువంటి కష్టాలన్నీ పెట్టేసి గతంలో ఇచ్చే పాలు కూడా ఇవ్వకుండా మరి చాలా దారుణంగా చిత్రహింసలకి, అంటే విచిత్ర హింసలకి భక్తుల్ని గురి చేసి మరి ఎంత డిమాండ్ తగ్గించాలని ట్రై చేసినా అలా కొత్త భక్తులు వస్తూనే ఉన్నారు. గతంలో 3 సార్లు వచ్చేవాళ్ళు, ఒకసారి రావచ్చు. బట్ అయినా ఆ స్వామి మహత్యం, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే వస్తూనే ఉన్నారు. భక్తుల సంఖ్య అయితే ఎన్ని కుట్రలు చేసినా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎవరో డొనేషన్ ఇచ్చారు, ప్రతి బిల్డింగ్ ఎవరో ఇస్తే కట్టారు. వీడు అద్దెందుకు పెంచాలని నా తెలివి అడుగుతాను. జెరూసలం వెళ్తే రాయితీ ఇస్తావా? మక్కా వెళ్తే రాయితీ ఇస్తావా?
మరి ఇక్కడికి వస్తే ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసేస్తావా, చేసా 60 రూపాయలకు అమ్ముతావా? మరి ఇప్పటికైనా సరే మా ప్రభుత్వం మరి సీసా 60 రూపాయలకే ఇంకా అమ్మనేస్తుందా? మరి శ్యామలరావు గారు అవన్నీ చూస్తున్నారా నాకు తెలియదు. బట్ మంచినీరుని సాధారణ ధరలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రూమ్ రెంట్లు కూడా అంటే విఐపీలు ఒళ్ళుబలిసిన వాళ్ళు ఒక 5,000 రూపాయలు 10,000 చేసుకుంటే చేసుకో, కానీ సాధారణ భక్తులకి అలాట్ చేసే ఆ ఏటీజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి వెంకటాద్రి ఇవి ఉన్నాయి కదా, చాలా నారాయణాద్రులు, ఇవన్నీ కూడా సడన్గా ఒక ఏసీ వేసేసి 2,000 చేశారు. ఒక ఏసీ వేసేస్తే 1,500 రూపాయలు రెంట్ ఎలా పెరిగిపోతుందండి. సో ఇది సాధారణ భక్తుడిని, ఆ భక్తుడికి 2 రూపాయలు మిగిలితే ఏం చేస్తాడు? హుండీలో వేస్తాడు. ఆ హుండీలో వేసి దాన్ని దోపిడీ చేయవలసిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి అన్న డబ్బులు కరువా? రోజుకి 3.5 నుంచి 4 కోట్ల డబ్బు వస్తుంది, అయినా ఇంత దోచుకోవటం అవసరం ఉందా? భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి? ఇవన్నీ చూడటం మానేసి ఒక ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్గా గత 5 సంవత్సరాల్లో అది మారిందన్నమాట పచ్చి వాస్తవం. ఒక భక్తుడిగా నేను చెప్తున్నా. వాటర్ కోసం చెప్పారు. ఇదే మీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళే మేజర్ డోనర్గా రాజు వెంకటేశ్వర ఫౌండేషన్ అత్యధిక ప్యూరిఫై ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో చేశారు. 20 కోట్లు ఖర్చు. దాన్నే అది ఈ బాటిల్ సిస్టమ్ రాకముందు అదే యూజ్ చేశారు. దాన్ని ఎందుకు టీటీడీ పక్కన పెట్టిందంటే దాన్ని తీసుకురావడానికి మీరు ఏమన్నా ట్రై చేస్తారా? భక్తుని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నంలో అది జరిగింది. ఇప్పుడు కొత్త రాబోయే ధర్మకర్తల మండలి కావచ్చు, ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కొండ మీద వెంకయ్య చౌదరి గారు కానీ, కింద ఉన్న శ్యామలరావు గారు కానీ, మరి ఆ బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు తెలియదు. 3 నెలలుగా ఇవాళ రేపు అనుకుంటున్నాం. బట్ ఆలస్యమైన మరి అధికారులు అవన్నీ ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలి. బెస్ట్ క్వాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ ట్రీట్ చేసిన వాటర్ని బాటిల్స్ టీటీడీ ఇవ్వచ్చు. ఆ వాటర్ని ఫిల్ చేసి టీటీడీ ఉచితంగా ఇవ్వచ్చు. ఆ సీసాలని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సీసాకి డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక 20 రూపాయలు, ఆ సీసాలు ఇచ్చి ఒక కౌంటర్ పెట్టి ఆ సీసాలు ఇస్తారు, 20 రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు. దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. మంచినీళ్ళకి 50 రూపాయలు 60 రూపాయలు ఏంటండి? ఎవరు సొమ్ము దోచేస్తారు ఇక్కడ? ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఉచితంగా మజ్జిగ ఎంతమంది పెడుతున్నారు చలివేంద్రాల పేరుతో? భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా?